ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అదుగదుగో ఆయన సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. అది లెక్క. ఒక ఆకారము లేదు, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ప్లస్ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన సంచరించాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అదుగో పలికాడు, వాక్కు విడుదల చేశాడు. ఆయన వాక్ ఎంత శక్తివంతమైందో తెలుసా? నువ్వు తరచు ఓడిపోతున్నావు. నువ్వు ఆయనను కదిలించి ఆయన నోట నుండి ఒక్కసారి వాక్కు వెల్లడై నీకు విజయం కలుగును గాక అన్నాడంటే ఇక 100 మంది ఏకమైనా నిన్ను గెలవలేరు, 1000 మంది ఏకమైనా నిన్ను గెలవలేరు. యెహోషువకు చెప్పాడు, నేను మోషేకి తోడైనట్టు నీకు తోడంటే వాక్కు. నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవ నెరగొండునట్లు ప్రతి ఒక్కడిని నేనే తరిమి కొడతా, ఎవ్వడు నిలవలేడు నీ ముందన్నాడు. ఆ మాట నెరవేర్చి యెహోషువను ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోషువ నాయకత్వంలో వాగ్దత్త దేశం చేర్చి స్వాస్థ్యం యెహోషువ చేతే పంచి ఇప్పించాడు. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఏడ దొరుకుతుందమ్మా? లోకానుసారతలో దొరుకుతుందా? పనికి మాలిన వ్యాపకాల్లో దొరుకుతుందా? అనవసరపు మీటింగుల్లో దొరుకుతుందా? ఆయన పాద సన్నిధిని దొరుకుతుందా? ఒక పక్కన గందరగోళం అయిపోతానే ఉంటారు, చితికి ఛిద్రం అయిపోతూ ఉంటారు, కుటుంబాల్లో అసమాధానం ఉంటుంది, అప్పుల బాధలు అల్లాడుతుంటారు, కలతలతో అల్లాడుతుంటారు, రోగాలతో అల్లాడుతుంటారు. ఇంట్లో సమాధానం ఉండదు, కొట్లాటలు, కేసులు, విడిపోవటాలు, కాపురాలు చిన్నాభిన్నం అయిపోయి, పిల్లల పరిస్థితులు బాగలేక ఇంట్లో వాళ్ళు దుర్వ్యసనాల పట్ల చిక్కుబడిపోయి రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. ఎంత ఘోరమైన పరిస్థితులైనా ఆయన వాక్ అలా రిలీజ్ అయిందంటే శూన్యంగా ఉన్నటువంటి ఆ భూమి, చీకటి అగాధ జలముల చేత కమ్మబడినటువంటి ఆ పరిస్థితి మొత్తం మారిపోయి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి నీకు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పరిస్థితి మారిపోతూ ఉంది. ఫస్ట్ వెలుగు వచ్చేసింది, తర్వాత ఆ జలములు ఈ జలములు వేరుపరచబడ్డాయి, కింది జలములు మీది జలములు డివైడ్ అయిపోయాయి. ఆరిన నేల బయటకు వచ్చింది, సముద్రం ఏర్పడింది. ఆ నేల మీద నానా విధమైనటువంటి ఫలములు ఇచ్చే చెట్లు మొలిచాయి. వరుసగా ఒక్కొక్కటి పలికినంతసేపు కార్యం జరుగుతూనే ఉంది. 7వ రోజు ఆయన తన పనంతటిని ముగించి విశ్రమించెను. అంతటితో ఆయన ఎప్పుడైతే మౌనం అయిపోయాడో వర్క్ ఆగిపోయింది. గమనించండి మీరు, చెప్పండి. ఆయన పలికినంతసేపు సృష్టిలో కార్యం జరుగుతూ ఉందా లేదా? ఆయన ఎప్పుడైతే మౌనం అయ్యాడో అక్కడ వర్క్ ఆగిపోయింది. దేవుని సన్నిధి ముఖ్యమైంది, దేవుని మాట ముఖ్యమైంది. అది నీ చేతగాని కార్యాలను ఎన్నిటినో సాధించి పెడుతుంది ఆయన పలుకు. మీరు గమనించి చూస్తే ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో వారందరితో ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాడు. గుడ్డివాడైన మనుషుడు ఆయన దగ్గరికి వచ్చాడు. నేను నీకేం చేయగోరుతున్నావు? నేను చూపు పొందగోరుచున్నాను, నీవు కోరినట్టే, నీ విశ్వసించినట్టే నీకు అగును గాక. వాక్కు పలికాడు, కళ్ళు వచ్చినాయి. చచ్చిపోయిన లాజరు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి 4 రోజులైంది డెడ్ బాడీ సమాధిలో పెట్టి. దాదాపు 4 రోజులంటే పరిస్థితి మారిపోయి ఉండాలి లెక్క ప్రకారం. కానీ అక్కడికి వెళ్ళి వాక్కు పలికాడు, లాజరో బయటకు రా. చచ్చి పేత వస్త్రాల చేత చుట్టబడినటువంటి లాజరు అలాగా పేత వస్త్రాలతో అలా లేచి బయటకు వచ్చేసాడు. నాయిను అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు చనిపోయాడు. పాడి మీద వేసుకొని మోసుకొని పోతున్నారు. పాడిని ముట్టాడు, ఆపారు. ఈ బాలుడు సజీవుడు, చనిపోలేదు, నిద్రించుచున్నాడు. చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాను. వాక్కు విడుదల చేశాడు, చచ్చినోడు లేచాడు. యాయిరు కూతురు చనిపోయింది. 12 ఏళ్ళ ఈడు కలిగిన పిల్ల చనిపోయింది. ప్రభు వెళ్ళాడు, తల్లి తాక్కుమి, చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను. దిగ్గును లేచి కూర్చుంది. వాక్కు విడుదల చేశాడు. మోషే ఏమిటి నా వైపు చూస్తున్నావు? ప్రభువా సముద్రం వెనక శత్రువులు, నీ చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి 2 పాయలగినట్లు ఆజ్ఞాపించు. ఆ మాట దేవుడు అనున్నంత వరకు నిరీక్షించాడు మోషే. దేవుడు ఆ మాట పలికినప్పుడు అప్పుడు తన చేయి చాపి ఆ పని చేశాడు. అర్థమైందా?
దేవుడు వాక్ రిలీజ్ చేశాడు. నువ్వు ఆ కర్రను సముద్రం వైపు చాపి 2 పాయలగినట్లు ఆజ్ఞాపించు, నీకు అది త్రోవనిస్తుంది. అంతే, ఆయన మాట్లాడాడు కదా. ఇక సముద్రం అలర్ట్ అయిపోయింది. మోషే చేయి చాపి అలా పలికాడు, 2 పాయలు అయిపోయింది. మధ్యలో ఆరిన నేల, దుమ్ము లెగిసిపడేంత నేల, సముద్ర మధ్యలో ఆయన వాక్కు, ఆయన మాట, ఆయన పలుకు, అందులో ఉన్న శక్తి అది. ఆయన పలుకునంత వరకు కాచుకోవాలి ఆయన పాదాల చెంత. నీవు పలుకున్న ఆయన, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నిజంగా ఆశ ఉందమ్మా? పాటేనా? పాటే. పాట పాడమంటే తీయగా నాతో మాట్లాడు ప్రభువా అంటే ఆయన నవ్వుకుంటూ కూర్చుంటాడు. మాట్లాడమన్నావు, మాట్లాడడానికి నోరు తిరుద్దామంటే ఎక్కడ అవకాశం ఇచ్చావు? నేను అడుగుతాను, ఇలా పాడితే అమ్మా నిజంగా ఆశతో రోజు కనిపెట్టుకుంటావా దేవుని సన్నిధిలో, దేవుని మాటల కొరకు? రోజు ఎంత టైం గడుపుతావమ్మా దేవునితో? అయ్యా ఎంత సమయం గడుపుతావు దేవునితో అంటే, పొద్దున్న కాసేపు, సాయంత్రం కాసేపు. కొంతమంది పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, పొద్దున్నే పనులు బిజీ కదా, అసలు చేయరు, ఏదో 2 ముక్కలు అనుకుంటారు. సాయంత్రం కూడా పొద్దుంతా చాకిరి చేసి వచ్చి ఉంటారు కదా, అలిసిపోయి 2 ముక్కలు అనుకొని పండుకుంటారు. కాపలా పెట్టి దేవుణ్ణి పొద్దున్నే కూడా కాపలాన్ని పెట్టేది. పొద్దున్నే పనులకి వెళ్ళాలి కదా, పోయేదారిలో వచ్చేదారిలో నాకేం కాకుండా పెందలాడి పోకుండా కాపాడయ్యా. సాయంత్రం నిద్రలో చాలామంది పోతారు, అట్లా నేను పోకుండా తెల్లారులు కాపలా ఉండు. పొద్దున్నే కాపలా, సాయంత్రం కాపలా పెట్టడానికి పలకరిస్తారు దేవుణ్ణి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు 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 ఆయన సన్నిధిని కూర్చుండి కనిపెట్టుకుని ఆయన మాట వెల్లడగునంత వరకు కాచుకోవాలి. బైబిల్ మొత్తం మీరు చూడండి, ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్ రిలీజ్ చేస్తే కార్యం అయిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు, మీ దగ్గర ఏమన్నా ఉందా? ఇది ఉంది, తీసిరా. పంచి ఇచ్చాడు, అక్కడ మాట పలికాడు, తండ్రి కృతజ్ఞతలు, అంతే. ఇస్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాయి. నిన్ను ఆత్మీయ విషయములో సంపన్నురాలిగా చేయగలుగుతాడు, భౌతిక విషయంలో కూడా ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు ఆయన. దరిద్రతలో, శాపంలో, దైన్య స్థితిలో, దేహి అనో ఎవరి దయకో కాచుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదు. ఆశీర్వాదకరముగా ఉండుటకు, ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు. నీవు ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చినట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది. నాకు తెలిసి నేను అంతే, మరి నా బిడ్డల విషయంలో నేను అంతే కోరుకుంటాను. నా కొడుకు అడుక్కునే స్థితిలో ఉండాలని నేను ఎప్పుడన్నా అనుకుంటానా? ఒకవేళ నా కుమార్తె ఉంటే, నా కుమార్తె అడుక్కునే స్థితిలో, దీన స్థితిలో, దేహి అనే స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో, దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలని నేను కోరుకుంటానా? కోరుకోను. నేను ఒకవేళ దీన స్థితిలో ఉన్న నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను వారి కోసం కష్టపడతాను. మరి మీరు కూడా అంతేనా నేను అనుకుంటున్నా? మరి మీరు కూడా అంతేనా? మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటారా, లేకపోతే దరిద్రులై నానా బాధలు పడాలని కోరుకుంటారా? మనుషులంగా మరి మనమే మంచి ఈవులను బిడ్డల కోసం ఆలోచించినప్పుడు మరి ఆయన ఏం కోరుకుంటాడు? మీరందరూ అగసాట్లు పాలు కావాలి, శాపగ్రస్తంగా ఉండాలి, అడుక్కునే స్థితిలో ఉండాలి, అప్పుల పాలై ఉండాలి, దరిద్రతలో ఉండాలి, శాపాన్ని అనుభవించాలి, రోగిష్ఠులై ఉండాలి, అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటాడా? నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నీవు సుఖముగా అనుభవించాలని ఆయన కోరుకుంటాడు. నీకు ఇచ్చిన ఆత్మీయ భౌతిక 2 జీవితాల్లో నీకు నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశిస్తాడు. ఆయన వాక్కు పలికితే నీ శాపము దీవెనగా మారింది, నీ ఓటమి గెలుపుగా మారింది. ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన దానిలోనిది అనేకులు పొందినట్లుగా నీకు సమృద్ధి ఉంటుంది. అయితే దానికి ముందు నీవు చేయాల్సింది ఒకటి ఉంది. ఆయన ఆశీర్వాదకరమైన వాక్కు నీ కొరకు పలుకున్నట్లు నీవు ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాల్సి ఉంటుంది. తరచు నీవు ఆయనను కదిలించాల్సి ఉంటుంది. ఇటు స్పిరిచువల్గా కూడా. ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డానండి, నా ఆశీర్వాద సమృద్ధిలో నుంచి మీరు తాగుతున్నారు. నేను వాక్యం అందిస్తున్నా అనుకోండి, నా నోట నుండి దేవుడు కొన్ని మాటలు పలుకుతున్నాడు.
నేను ముందుగా వాటిని స్వతంత్రించుకున్నాను. కాస్త కూస్త నాకు ఆ సమృద్ధిని ఇచ్చాడు. అందులో నుంచి కొన్ని మీకు అందిస్తున్నాను. అవి మీకు ఉపయుక్తములై ఆశీర్వాదకరంగా మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఉన్నారా? షాలేం రాజు అనేవాడిని వాడుకొని దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఉపదేశం ద్వారా మీరు మేలు పొందుతున్నారా? పొందితే చేతులు ఎత్తు. ఏడుసేవలే పెద్ద అంటావా? నావి కాదు, ఇవన్నీ ఆయనవి. ఆత్మీయ సంపన్నునిగా నేను ఆశించా. ఆత్మ విషయంలో నేను సంపన్నుడిగా ఉండాలి. ప్రభు ఇచ్చాడు. భౌతిక విషయాల్లో నేను అంత సంపద అడగల. ఇప్పటికీ భయమే. ఎందుకంటే డబ్బు సమృద్ధిగా వస్తే తేడాపడే అవకాశం ఉంది కనుక ఎప్పటికి ఏది అవసరమో అదే ఇవ్వమని కోరుకున్నా. దేవుడు నాకు నేను కోరితే ఇస్తాడండి. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కాదు, ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయల వెహికల్ పాతది కొనుక్కొని రిపేర్ చేయించుకోవడం కాదు. 1 కోటి రూపాయల వాహనమైనా నాకు ఇవ్వగలడో. నాకు కావాలి తండ్రి అని కూర్చుంటే అది పెద్ద రిస్క్ కాదు. కానీ నేను ఇష్టపడలా. అది రహస్యం. ఒక తీవ్రమైన అద్భుతమైనటువంటి భవంతిని ఇక్కడ ఇవ్వగలడో నేనే ఇష్టపడలా. ఖరీదైనటువంటి ఒక అద్భుతమైన చర్చ్ బిల్డింగ్ ఇవ్వగలడు, నేను ఇష్టపడలా. ధనవంతుడు దరిద్రుడు, సామాన్యుడు సంపన్నుడు ఇద్దరు కలిసి సాగిలపడి మోకరించడానికి కంఫర్ట్గా సన్నిధి ఉండాలి. హైపై ఉండొద్దు. దీనుడు రావడానికి భయపడతాడు. అలాగని మరీ దారుణంగా ఉండొద్దు. సంపన్నుడికి కొంచెం కంఫర్ట్గా ఉండొద్దు. సో ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిని ఆరాధించినట్లు మధ్యస్థ స్థితిలో ఉండాలని కోరుకున్నా. నేను కోరుకున్నదే ఇది. అదే మోకాళ్ళు వేసి దేవా నాకు ఇది కాదు, నాకు ఇంకా హడావిడి అంటేనా ఒక్క వాక్కు పలుకుతాడు, అయిపోతుంది. అది జరిగిద్ది, చేస్తాడు. నాకు ఆయనతో నేను పొందుకున్న అనుభవాలు అలాంటి. అందుకే అంత నిశ్చయతతో చెప్తున్నాను. నేను ఆయనతో స్నేహం చేసి కొన్ని సంవత్సరాలు నడిచి ఆయన దగ్గర ఎన్నో పొందుకొని ఆయన మాటలు విని ఆయనతో మాట్లాడుకుని కాస్త కూస్తూ ఆ సాహచర్యం కొనసాగుతుంది కనుక ఆ అనుభవాల్లోంచి మాట్లాడుతున్నాను. నేను కావాలని ఈ మధ్యస్థ స్థితిని ఇష్టపడ్డాను. వాస్తవమే నేను చెబుతుంది. నేను పట్టుబట్టి కూర్చున్న ప్రతి విషయం నాకు చేసి పెట్టాడు ఆయన. కన్నీరు గార్చి కూర్చొని ఒక్కోసారి ప్రార్థన కూడా చేయను. వెళ్ళి కూర్చొని నాకు కలిగిన ఆవేదనను అలాగా దుఃఖం రూపంలో వెల్లడి చేసుకొని మౌనంగా లేచి వస్తాను. నా తృప్తి తీరా నేను ఆయన ముందు కూర్చొని దుఃఖపడి నా ఆవేదనంతా ఆయనతో చెప్పుకొని మౌనంగా లేచి వస్తాను. దేని విషయంలో నేను దుఃఖపడ్డాను దాని విషయంలో సమాధానం వచ్చి ఉంటుంది. ఎన్ని చూశాను అట్లా నా యేసయ్య. మాటలు కూడా ఉండవు. ఇక ఏడ్చి 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 నీ చిత్తం ప్రభువా అని లేచి వస్తా. ఇంకా నేను ఏడిస్తే ఊరుకుంటాడా? నువ్వు ఏడిస్తే ఊరుకుంటాడా? నేనంటే ఎంత ప్రేమ, నువ్వంటే ఎంత ప్రేమ. నా కోసం ప్రాణం పెట్టినవాడు నీ కోసం కూడా పెట్టాడు. నువ్వు కూర్చొని ఏడ్చావంటే, నువ్వు కన్నీరు గార్చి లోపల మదన పడ్డావంటే, నలిగావంటే, కుమిలావంటే అయిపోయింది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి అనేకులకు మేలు చేయాలనేది ఆయన చిత్తం. ఇటు ఆత్మీయంగానైనా భౌతికంగానైనా. మీకు ఒకటి తెలుసా, ఇది ఎలా ఉంది చూడటానికి, అంత హడావిడి హైపైగా లేదు. కానీ వందలాది మందికి వేలాది మందికి సన్నిధి నుండి నిత్యము సహాయం అందుతానే ఉంటుంది. కొడితే గట్టి కొట్టు. అది దేవునికి మహిమ కోసం. ఎంతోమందికి చూసుకో. మరి ఎవరైనా సరే దేవునికి మహిమ అంతే. అది మాత్రం అడిగా, ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండేటట్టు చెయ్యి. ఎవరు వచ్చినా పొందలేదు అనే మాట ఉండొద్దు ప్రభువా. మీ సన్నిధిలో ఎంతో కొంత పొంది ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసి ఎప్పుడు ఉంటుంది. రైస్ బ్యాగులు అయిపోతున్నాయి అంటే మళ్ళా వచ్చేస్తుంది. నేనెవరిని అడగను. ఇన్ని సంవత్సరాలు ఎవరిని అడిగా, మోకాళ్ళు వేసి నా తెలియదు చూసుకో అయిపోతున్నాయి ఆడంట అనిపించుకోవాలా. ఇంతవరకు ఆ పెద్ద ఆయన ఏందయ్యా అయిపోతున్నాయి అనిపించుకోవాలా. సైలెంట్గా పోయి చూసి వస్తా, అయిపోతుంది ఇంకా కొన్ని బ్యాగులే ఉన్నాయి అనుకుంటా. సాయంత్రానికి వచ్చి చెబుతారు వచ్చేసింది అన్న అని. అంతా మౌనమే. దేవునికి మహిమ కలిగి ఉన్నదా. ఎవరో ఇస్తారని ఎవరి కోసం ఎదురు చూసింది లేదు, ఎవరినో హెల్ప్ చేయమని అడిగింది లేదు. దేవునికి మహిమ. ఈరోజు కూడా నా ప్రియమైన ప్రభు ఆయన సన్నిధిని కాచుకుని ఆయన వాక్కు కోసమే కనిపెట్టుకుంటా. ఆయన పలికితే జరిగిద్ది.
సచ్చినోడు లెగుస్తాడు, రోగం తగ్గిపోయిద్ది, కిడ్నీలు బాగవుతాయి, గుండె సరి చేయబడిద్ది, మెదడు కరెక్ట్ అయింది, కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి, తిరిగి పనిచేయటం మొదలు పెడతాయి. ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై నిలుస్తారు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. చెప్పానని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మీకు సెలవిచ్చినదేమనగా అనో. ఆ మాట పలికితే యెహెజ్కేలు ఎముకలన్నీ గడగడగడగడమన ధ్వనితో ఎక్కడెక్కడ చెల్లాచెదురుగా విడిపోయి పడిపోయిన ఎముకలన్నీ ఒకదానికొకటి క్రమం ప్రకారం అతుక్కోవటం మొదలుపెట్టినాయట. మమ్మమ్మ, ఆ వాక్కులో ఎంత శక్తి ఉందో చూడండి. అదే జీవము గల దేవుని వాక్కు, ఆయన పలికితే అయిపోతుంది. పాటేమో, నీవు పలికితే నాకు మేలయ్యా అని పాట, చర్చిలో భజన పాటేమో ఇది. ఇంటికి అడిగి పోయి చేసే దరిద్రం అంతానేమో వేరే వేరే పలుకుల కోసం వెంపర్లాట. పిచ్చి వ్యవహారం కదా. మీరు కొంచెం చెబితే అయిద్దండి సారు, మీరు కొంచెం పలకండి, వాళ్ళతో ఒక మాట పలకండి. అరే వాడు పలికేది ఏంది? మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకో, దేవుడు పలుకుతాడు, వాని తాతయ్య కూడా కార్యం చేస్తాడు. అవునా? ఎవరు పలకాలా? ఎవరు మాట్లాడాలా? పురుగు మందుకు డబ్బులు లేవండి, పురుగు మందుకు డబ్బులు లేవండి, పొలం అట్టయిపోతుంది, ఇట్టయిపోతుంది, కొంచెం ఏదన్నా మీరు మాట్లాడి కాస్త ఇప్పించండి. వాళ్ళు మాట్లాడితే పురుగు మందు వచ్చింది, పురుగు మందు కొడితే పురుగు తెచ్చిద్ది. పురుగు తెస్తుందా? పత్తి పొలానికి గులాబీ రంగు పురుగు వస్తుంది. ఈ మందు కొడితే తగ్గిద్ది, ఆ మందు కొడితే తగ్గిద్ది. ఎన్ని మందులు కొట్టినా సరే అది లోపల హాయిగా నిక్షేపంలాగా పెరుగుతుంది. 15 క్వింటాలు 20 క్వింటాలు రావాల్సింది 5 క్వింటాలు 6 క్వింటాలు తేలుతుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని మందు కొడితే తగ్గింది? ఆయన పలికితే ఆ మందుతో నిమిత్తం లేకుండానే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే పంటను తినివేయు పురుగును గద్దిస్తాడు. పలికాడంటే ఇంకా అక్కడ దాని నామరూపాలు లేకుండా నశించిపోతాయి. అందుకే చెబుతాను, పొలాలు వేసే రైతులు నా దగ్గరకు వస్తే చెబుతాను, ఎవరి కోసమో ఎదురు చూడదు. అదే పొలంలో మోకాళ్ళు నీ కన్నీరు గార్చో, అదే పొలంలో మోకాళ్ళు నీ కన్నీరు గార్చు. వ్యాపారం చేసే వ్యక్తి, నువ్వు వ్యాపారం చేసేది సద్వ్యాపారం అయితే, దుర్వ్యాపార సంగతి చెప్పను, సద్వ్యాపారం అయితే అక్కడే మోకాళ్ళు నీ కన్నీరు గార్చు. నా దేవా నాకు అన్నం పెట్టాను అడుగు. నువ్వు కష్టపడి చదువుతున్నాడు అయితే క్లాస్ రూమ్లో ఏడో కన్నీరు గార్చు. నా దేవా, నేను నిలబడకపోతే నా తల్లిదండ్రులు, నా ఇంటి వారు బ్రతకటం కష్టం ప్రభా, వాళ్ళని పోషించుకోవాలి. ఆత్మీయంగా నేను బాగానే ఉండాలనుకుంటున్నాను, కానీ శారీరకంగా నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, యవనస్తురాలని ఇంకా వాళ్ళు కష్టపడుతుండే చూడలేకపోతున్నా, వాళ్ళకి అన్నం పెట్టాలని ఆశ ఉంది ప్రభా. ఏడు వరుస విజయాలు నీకు, నువ్వు ఏది చేసినా కార్యం సఫలమయ్యేటట్టు నీ కన్నీరు ఉండాలి అక్కడ. ఉద్యోగ ప్రయత్నం, ప్రభా నేను ప్రయత్నం చేస్తున్న సఫలత లేదు, నాకు పరిస్థితి యవనస్తుండ అయి ఉండి ఎదిగి ఇంకా ఇప్పుడు నేను నాన్న డబ్బులు అడగాలంటే నా ప్రాణానికి మనసు ఒప్పట్లేదు ప్రభా, సిగ్గుపడుతున్నాను దేవా. ఇప్పటికి చెట్టంత ఎదిగి నా చేతిలో డబ్బులు నాన్న చేతికి ఇవ్వాల్సింది, నా దగ్గర నేను ఖర్చులకి డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది ప్రభా అని ఏడు. నీ తండ్రి ఏమి చేయలేడు, కానీ ఆ తండ్రి కదిలితే ఎవరితోనైనా మాట్లాడతాడు. నువ్వు అడిగింది ఇంత అయితే, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి అప్పుడు నీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు, నువ్వు ఆనందకరమైన స్థితిలో ఉన్న పలకరిస్తాడు. నాకు మాట ఏడ్చావు కదా, గుర్తుందా? మరి ఇప్పుడు ఉందా ఆ ఏడుపు? నీకు తెలుసా ఎంత సీరియస్ మనం ఆయనకి? మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకుంటాడని రాస్తుంది. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో పుస్తకంలో అవి రాయబడుతున్నాయి కదా. నీ ఏడుపు, నా కూతురి కాపురం ఎలా అయిపోయింది, నా కొడుకు కాపురం ఎలా అయిపోయింది యేసయ్యా, వృద్ధాప్యంలో నాకు ఈ వేదన ఎంతకాలం, నా ప్రభువా నా కన్నీళ్లు నీ చెంత జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ జ్ఞాపకార్థంగా చేర్చుకుని నాకు జవాబివో. నువ్వు అనుకుంటావు ఇద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరు కలవటం అసంభవం, అస్సలు జరగదని అనుకుంటావు, కానీ ఆయన ఒక వాక్కు పలుకుతాడు, ఇద్దరి మైండ్ మారిపోయింది, ఇద్దరు వచ్చి కలుసుకొని ప్రశాంతంగా జీవితం జీవించే అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఆయన్ని పలకమని కదిలించు, ఆయన సన్నిధి ఉత్తమమైనది. ప్రతి సంగతిని గూర్చిన విషయమై నీవు దేవుని సన్నిధిని చేరి హృదయపూర్వకంగా పంట వేసే రైతు చెప్పాను, పొలంలో ఏడు, నీ కన్నీళ్ళ భూమి మీద పడనే, నీ కన్నీళ్ళ భూమి మీద పడనే.
దేవుని కార్యం చూస్తావు. నవ్విపోవచ్చు లోకస్తులు, నవ్విపోవచ్చు ఇతరులు. వాడికి తెలియదు కానీ దేవుని గొప్పతనం ఏంటో, వానికి తెలియదు కానీ దేవుడు సృష్టికర్తని, వానికి తెలియదు కానీ దేవుడు ఏదైనా చేయగలడని. తెలియనోడు ఎగతాళి చేసుకుంటాడు. తెలిసిన నువ్వు వాని ఎగతాళి లక్ష్య పెట్టొద్దు, దేవుని పాదాలు పట్టు. నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా నువ్వు దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి 10 మందికి ఆహారం వెళ్ళేటట్టు నా యేసయ్య చేస్తాడు. అలా ఉండాలని ఆయన ఆశించాడు. మనం ఒకరికి చేయి చాపే స్థితి కాదు. నిన్ను నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు సహాయపడతావు. ఆ మనసు ఉండాలి మన దగ్గర కూడా. నేను అనేకులకు సహాయపడినట్లు నాకు కార్యం చేయి. అవసరమైనవి కొన్నే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనవసరమైనవి ఎన్నో మన చెత్త అంత తలకాయలో నింపుకుంటున్నాం. అవసరమైన వాటి మీద దృష్టి పెడదాం. అవసరమైన ఆయన పాద సన్నిధి, ఆయన వాక్కు,